ఈ రాత్రి యాకోబు అడుగుతుందేంటో తెలుసా? అయ్యా, నా తండ్రి దీవెనలు చాలవో, పరలోక తండ్రి ఆశీర్వాదం నాకు కావాలి. స్తోత్రం కలుగును గాక. నీ తండ్రి దీవెనలు చాలవో, నీ తండ్రి ఖర్చు చాలదో, నీ తండ్రి జ్ఞానం చాలదో, నీ తండ్రి ప్రేమ చాలదో, నీ తండ్రి ప్రయాస చాలదో, ఆసక్తితో ఒక్క రాత్రి మోకాళ్ళ మీద పడి నువ్వు దేవుని ఆశీర్వాదం కోసం అడగలిగితే, ఆమేన్. ఆ రాత్రి యాకోబుకు పేరు మారింది. ఏమైంది? కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా. ఇశ్రాయేల్ అనే పేరు రావటం కోసం ఎన్ని రాత్రులు ప్రార్థన చేశాడు? మాట్లాడరే, కొంచెం గట్టిగానండి. ఇశ్రాయేల్ అనే పేరు యాకోబుకు పెట్టబడితే ఆ పేరు తన వంశానికి వచ్చింది. స్తోత్రం కలుగును గాక. అదే పేరు ఒక దేశానికి వచ్చింది. స్తోత్రం కలుగును గాక. ఒక్క రాత్రి ఒక్క వ్యక్తి ఆసక్తితో చేసిన ప్రార్థన ఒక దేశానికి పేరైపోతే ఆ దేశం మీద దండెత్తటానికి గడగడలాడుతున్నాయి ప్రపంచ రాజ్యాలు. కొనగా స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి నీ ఆసక్తి అలాంటి ఒక పేరు నీకు పెట్టాలి. ఈ రాత్రి నీ ఆసక్తి, నీ శత్రువులెవరు నీ మీద దాడి చేయటానికి ధైర్యము చేయలేని ఒక పేరు నీకు పెట్టబడుతుంది రాత్రి. ప్రైజ్ ది లార్డ్. రాత్రంతా ప్రార్థన ఒక్క అంశము కొరకు.